హలో ఆస్పిరెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో మనకి సార్క్ దేశాల గురించి క్వెషన్స్ అడుగుతూనే ఉన్నారు. సో, అసలు మీకు సార్క్ అంటే ఏంటో తెలుసా? తెలీదా? తెలుసుకుందామండి. సో, దీనికన్నా ముందు మనం ఆల్రెడీ బ్రిక్స్ గురించి ఒక వీడియో చేశామండి. ఒకవేళ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. సో, సార్క్ అంటే మనకి సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అండి. అంటే సింపుల్‌గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి. మన ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి గదా! ఏషియన్ కంట్రీస్‌లో ఉన్న సదర్న్ పార్ట్‌లో ఉన్న ఏషియన్ కంట్రీస్ ఏంటండి? ఆ సౌత్ ఏషియాలో ఉన్న కంట్రీస్ అన్నిటి గూడా రీజనల్‌గా ఒకళ్ళనొకళ్ళు కొద్దిగా కోఆపరేట్ చేసుకొని అంటే సపోర్ట్ చేసుకోవడానికి ఫార్మ్ అయిన ఒక గ్రూప్ అనమాట. సో, ఈ కంట్రీస్ ఏమేంటండి మనకిక్కడ సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాలంటే మన ఇండియాకి చుట్టుపక్కల ఆనుకున్న కంట్రీస్ అనమాట. ఓకేనా? సో, ఇండియాకి మనకిక్కడ పాకిస్తాన్ బౌండరీ ఉంటది. ఆఫ్ఘనిస్తాన్ బౌండరీ ఉంటది. సో, ఈ 2 కంట్రీస్. ఇక్కడ నేపాల్ ఉంది. ఇక్కడ భూటాన్ ఉంది. ఇక్కడ బంగ్లాదేశ్ ఉంది. ఇక్కడ శ్రీలంక ఉంది. అండ్ అలాగే ఇక్కడ కింద మాల్దీవ్స్ ఉందనమాట. సో, ఓవరాల్‌గా మనకి సార్క్ దేశాలు 8. సో, ఎగ్జామ్‌లో మనకి క్వెషన్స్ ఎలా అడుగుతారు అంటే వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ సార్క్ అని అడగొచ్చు. లేకపోతే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ మెంబర్ కంట్రీ ఆఫ్ సార్క్ అని చెప్పేసి కూడా అడగొచ్చు. లేకపోతే దీని యొక్క హెడ్ క్వార్టర్ అడగొచ్చు. లాస్ట్ జాయిన్ అయిన కంట్రీ అడగొచ్చు. ఇలా వేరియస్ క్వెషన్స్ అడగొచ్చు అనమాట. సో, ఫ్యూ క్వెషన్స్ నేను చెప్తాను చూడండి ముందు ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో, ఆఫ్ఘనిస్తాన్ జాయిన్డ్ యాస్ ద 8th మెంబర్ ఇన్ 2007. సో, అంతకుముందు మనకు కేవలం సార్క్ దేశాలు 7 మాత్రమే ఉండేవి. ఆఫ్ఘనిస్తాన్ జాయిన్ అవ్వడం వల్ల 2007లో ఇది 8th కంట్రీ అయిందనమాట. ఓకేనా? తర్వాత సార్క్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి కాఠ్మండూలో ఉంది. 8th సార్క్ సమ్మిట్ వచ్చేసి మనకి కాఠ్మండూలో జరిగింది 2014లో. ఓకేనా? సార్క్ సమ్మిట్స్ ఎప్పుడు కూడా మనకి బైఎన్నియల్లీ జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఒకసారి జరుగుతూ ఉంటాయి. సో, 2014లో జరిగిన తర్వాత 2016లో జరగాలి. 2016లో ఏమైందంటే మనకు తెలుసు ఉరీ అటాక్ జరిగింది. పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చేసి ఇండియాలో ఉరీలో అటాక్ చేయడం వల్ల ఇండియా అండ్ అలాగే అదర్ మెంబర్ కంట్రీస్ పాకిస్తాన్‌లో జరగాల్సిన 19th సార్క్ సమ్మిట్ 2006ని అటెండ్ అవ్వమని చెప్పేసి అన్నారనమాట. ఓకేనా? సో, దీస్ ఆర్ సమ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సార్క్. మీకు కావాలనుకుంటే మీరు వీడియో పాజ్ చేసుకొని చూడండి. బట్ దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే సార్క్‌లో కొన్ని అబ్జర్వర్ కంట్రీస్ ఉంటాయన్నమాట. ఓకేనా? ఆస్ట్రేలియా, చైనా, యూరోపియన్ యూనియన్, ఇరాన్, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మారిషియస్, మయన్మార్ అండ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇవన్నీ కూడా అబ్జర్వర్ కంట్రీస్ అన్నమాట. ఓకేనా? సో, చూడండి క్వెషన్స్ ఇక్కడ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ వాస్ ద లాస్ట్ వన్ టు బికమ్ సార్క్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదండి. ఆఫ్ఘనిస్తాన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెంబర్ కంట్రీ ఆఫ్ సార్క్ అండి. ఓకేనా? ఇది మీకు తెలిస్తే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ క్వెషన్ కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ అబ్జర్వర్ కంట్రీ ఆఫ్ ద సార్క్ అనమాట. ఓకేనా? సో, దీని గురించి ఇంకా డీటెయిల్ వీడియో కావాలనుకుంటే కింద వీడియో అని కామెంట్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ విఐపీఐఎస్ అకాడమీ 1,50,000+ యూట్యూబ్ ఛానల్‌లో వీడియో చేస్తాం. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.